సార్ మీ కెరియర్‌లో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు సార్? మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే సార్, ఒకసారి సీజన్ ముందు ఒక డీలర్ మీట్ పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే డీలర్స్ అందరినీ ఒక ప్లేస్లో పిలిచి, ఒక హోటల్లో పిలిచి వాళ్ళకి ఆ రోజు మీట్ పెట్టి ప్రోడక్ట్ అంతా డిస్ప్లే పెట్టి, ప్రోడక్ట్ డిస్ప్లే పెట్టిన తర్వాత జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ సరదాగా పెట్టి డిన్నర్ పెట్టి మేము పంపించడం అనేది మాకు ఒక ఆనవాయితీ మా మార్కెట్లో. అన్ని కంపెనీలు అలాగే చేస్తారు. దాన్ని ఏం చేశానంటే నేను అందరిని పిలిచాం, డీలర్ మీటింగ్ అని వచ్చారు. డీలర్ మీట్ అయిన తర్వాత ఫుడ్ అది అయిన తర్వాత జస్ట్ దాన్ని చిన్న బిజినెస్ మీట్ కింద కన్వర్ట్ చేస్తాను. స్పాట్లో నేను ఒక స్కీమ్ ఒకటి అనౌన్స్ చేస్తాను. ముందు అనుకున్నది కాదు. ముందు అంటే డీలర్కి ఎవరికి తెలియదు. నేను అనుకుని ఈవెన్ నా టీమ్ కూడా నేను చెప్పాను, నేను ఒక స్కీమ్ అనౌన్స్ చేద్దాం. ఏంటంటే సరే ఏంటనేది పక్కన పెట్టండి, నేను అనౌన్స్ చేస్తాను, మనం తర్వాత చూసుకుందాం, రిజల్ట్ ఎట్లా ఉంటుందో తర్వాత చూసుకుందాం. మళ్ళీ ఏంటంటే నేను చెప్పాను అనుకోండి, మీరు మళ్ళీ క్వశ్చన్స్ చేస్తే నేను డీమోరల్ అవుతాను. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్, నేను ఇదేదో ప్రజెంటేషన్ చేయగలను ఒక నమ్మకం నాకుంది, లెట్ మీ డూ అని చెప్పేసి నేను వెళ్ళి దాన్ని చేశానండి. అంటే అది నిజంగా నా ఊహలకు కానీ నా ఎక్స్పెక్టేషన్ కానీ అందనంత ఇదికి వెళ్ళింది. ఫస్ట్ డీలర్ మీట్లోనే యాక్చువల్గా ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉందండి. అప్లయన్సెస్లో ఒక ఫ్యాన్లో సీజన్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటంటే సార్, ఈరోజు మీరు ఇంత స్టాక్ బుక్ చేస్తే మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తామని వాళ్ళు చెప్తుంటారు. ఓకే. ఓకే. బ్యాక్ అండ్ సంథింగ్ ఏదో యా యా అలా నేనేం చేశానంటే ఆ ఒక్క రోజుకే సేల్. ఓకే. మీరు ఏంటి 10 లక్షలు కూడా వస్తుంది, 20 లక్షలు కూడా వస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా నా కాన్సెప్ట్ ఏంటంటే ₹1,00,000 వాళ్ళు తీసుకుని మనకు ఆర్డర్ ఇచ్చిన అంటే తీసుకున్నా సరే మన సక్సెస్ అవుతాను కాన్సెప్ట్. 1 lakh, 2 lakh, 3 lakhs 3 స్కీమ్స్ పెట్టానండి. పెట్టి దీన్ని బట్టి తీసుకుంటే ఈ ఒక్క రోజుకే ఈ ప్రైస్ ఉంటుంది. ఈ రోజు తర్వాత డోంట్ ఆస్క్ మీ ద ప్రైస్, యూ ఫర్గెట్ అబౌట్ ద ప్రైస్. ప్రైస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు దయచేసి తీసుకొని ఒక్కరోజు నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ద ప్రైస్ వాట్ ఐఎమ్ గివింగ్ రైట్ నౌ ద కంపెనీ ఇస్ డైరెక్ట్లీ గివింగ్ టు. ఇప్పుడు ఎందుకంటే మీరు ఫస్ట్ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మీరు బిజినెస్ చేస్తారు. మీకు ఒక నెల ఈ విధంగా ఇవ్వటం వల్ల ఒక ఆ డీలర్ మీట్ పెట్టిన రోజు మీకు ఏదో సమ్ బెనిఫిట్ ఉంటుంది. కంపెనీ మీకు డైరెక్ట్ గా ఇస్తున్న ఆఫర్ అని చెప్పి నేను అనౌన్స్ చేశాను. తెలుగులో లాక్ చేశారు. వ్యాపార పరంగా లాక్ చేశాను సార్. చేసి ఆ రోజు చేశాము. ఆ ఒక్క రోజులోనే నియర్ అబౌట్ 1.4 crores అండి. 40-40 లక్షలు. అది అంటే మాకు యాంగ్జైటీ, మేము పేపర్స్ ఇచ్చాము, ఆ నెలలో టార్గెట్ ఆ రోజు అయిపోయింది. ఒక రోజులో అయిందండి. ఒక్క రోజులో టార్గెట్ మొత్తం 40-40 లక్షల రూపాయలు మెటీరియల్. అంటే యాక్చువల్గా యాంగ్జైటీ, నాతో కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా యాంగ్జైటీ, ఏంటి ఎంతమంది సంతకాలు పెట్టారు, ఎంత వచ్చింది, వాళ్ళ యాంగ్జైటీ. బట్ నేను వాళ్ళకి రివీల్ చేయలేదు, ఎందుకంటే ఇంత ఆర్డర్ నా చేతిలో ఉంది. దట్ క్యాష్ అండ్ క్యారీ అండి, ఓకే. మొత్తం క్యాష్ అండ్ క్యారీ, మొత్తం క్యాష్. ఒక్క ఐడియా అది నాకు రియల్ గా అది చాలా ఇన్స్పిరేషన్ అండి. ఓపెన్ గా చెప్పాలంటే సార్, అది నేను చేసిన తర్వాత మార్కెట్ లో ఎక్స్పోజ్ అయ్యి పెద్ద కంపెనీలు కూడా ఆ ట్రెండ్